అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని బుద్ధవనాన్ని ఎమ్మెల్యే జయవీరారెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. బుద్ధవనానికి చేరుకున్న వారికి ఓఎస్డీ సూదన్ రెడ్డి, బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బుద్ధవనంలో బుద్ధుని పాదాల వద్ద వారు పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత బుద్ధవనంలో మహాస్తూపం, స్తూపవనం, జాతకవనం, ధ్యానవనాలను వారు తిలకించారు. మహాస్తూపం లోపల కొంతసేపు ధ్యానం చేశారు. బుద్ధవనం విశేషాలను ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. గడిచిన ప్రభుత్వం 40,000 కోట్ల డ్యూస్ ఉండినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను. అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. బుద్ధవనంలో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. బోటింగ్ రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిపై దృష్టి పెట్టి పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాం. ఇందులో అవసరమైతే ప్రైవేటు వాళ్ళు కూడా, ఒక భూటాన్ వాళ్ళు మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి, మేమే మొత్తం ఏర్పాటు చేస్తాం అంటే, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, స్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ వచ్చేటువంటి వాళ్ళకు అవసరం వారం రోజులు ఇక్కడే ఉంటారు. వాళ్ళకు ఉండాలంటే స్టార్ హోటల్స్ కావాలి, ఆ స్థాయిలో ఉండాలి. ఆ ఏర్పాట్లు లేవు. సో అవన్నీ కూడా టోటల్గా చర్చించి, అధికారులతో చర్చించి, సంస్థలతో చర్చించి ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తాం. అనంతరం విజయ్ విహార్లో బుద్ధవనం అభివృద్ధి పనుల పురోగతి, మెరుగైన వస్తువుల కల్పనపై బుద్ధవనం పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.